అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఎటువంటి కాజెస్ వల్ల మనకి సోరియాసిస్ అనేది అటాక్ అవుతుంది అని చెప్తాను. నెక్స్ట్ మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే కనుక పర్మనెంట్ గా తగ్గిపోతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి హెరిడిటరీ, జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల రావడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల, లైక్ టెన్షన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఇటువంటి ఏమైనా ఉంటే ఈ సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల కూడా అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి మేజర్ గా అయితే కనుక మనకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వస్తే కనుక స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా మనకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కాజెస్ అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్. మనకి సోరియాసిస్ లో స్కిన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా కనిపిస్తాయి అంటే కనుక యూజువల్ గా మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా మనకి స్కిన్ కలరేషన్ కూడా సిల్వరిష్ వైటిష్ ఫ్లేక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్యాచెస్ అనేటివి ఎక్కడైనా రావచ్చు మన బాడీలో. నెక్స్ట్ కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే ఈ ప్యాచెస్ అనేటివి ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల అక్కడ నుంచి పౌడర్ లాగా స్కిన్ అనేది రాలుతూ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ డ్రైనెస్ అయిపోవడం వల్ల కొన్నిసార్లు క్రాక్స్ అనేటివి కూడా చూస్తూ ఉంటాం ఆ ర్యాషెస్ దగ్గర. మళ్ళీ దాంట్లో నుంచి కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ సివియర్ గా పెయిన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనం సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లో చూస్తూ ఉంటాము. స్కిన్ ప్యాచెస్ ఇవి మనకి జాయింట్స్ పైన అటాక్ అయినప్పుడు మనకి జాయింట్స్ అనేది స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం సోరియాటిక్ అథరైటిస్ అని కూడా తీసుకుంటూ ఉంటాము. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి బేసికల్గా మనం సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లో చూస్తామండి. సో ఎవరైనా ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో అయితే కనుక మంచి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. యూజువల్ గా ఏంటంటే మనకి మనం అలోపతి మెడిసిన్స్ లైక్ ఇంగ్లీష్ మెడిసిన్స్ లాంటివి ఎన్నో యూజ్ చేస్తాము. లైక్ ఈ స్కిన్ ఎరప్షన్స్ పోవడానికి దానిపైన ఎక్స్టర్నల్ గా ఆయింట్మెంట్స్ కానివ్వండి, రకరకాల స్టిరాయిడల్ మెడిసిన్స్ కానివ్వండి చాలా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ అది ఏంటంటే పైన ఉన్న సిమ్టమ్స్ వరకు రిలీఫ్ అవుతుంది కానీ లోపల ఉన్న డిసీజ్ కంటెంట్ అయితే పోదు. సో మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అయితే కనుక పర్మనెంట్ గా తగ్గాలి అంటే కనుక మనకి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకనేసి అంటే కనుక ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి మనం లోపల డిసీజ్ నుంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ రావాలి. అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం కి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అప్పుడే అది పర్మనెంట్ గా మళ్ళీ తిరిగి రాకుండా రికవరీ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక మనకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి సంప్రదించండి. ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్ తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయండి. ఇవి న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఇవి మనకి. సో చెట్ల నుంచి తయారు చేసిన మందులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. అండ్ ఇవి స్టిరాయిడ్స్ తో ప్రిపేర్ చేసేటివి కూడా కాదండి, న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.